ప్రేమ పెళ్లి పేరుతో ఎస్ఐ చేతిలో మోసానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. అప్పటికే పెళ్లైన ఎస్ఐ మరో యువతిని పెళ్లి పేరిట మోసగించాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పామిడి మండలం కొట్టాలకు చెందిన రమావత్ విజయ్ కుమార్ నాయక్ చంద్రగిరిలో ఎస్ఐగా పనిచేస్తున్నాడు. గతంలో అనంతపురానికి చెందిన భారతి అనే యువతిని ప్రేమించాడు. అయితే పెళ్లికి అంగీకరించకపోవడంతో దిశ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. 9 నెలల క్రితం దిశ డిఎస్పీ ఆధ్వర్యంలో విచారణ తర్వాత వారికి పెళ్లి చేశారు. కొద్ది కాలం తర్వాత తిరిగి స్వగ్రామానికి చెందిన తిరుపాల్ నాయక్ కుమార్తె సరస్వతితో ప్రేమాయణం మొదలెట్టాడు. సరస్వతి తిరుపతిలో డిగ్రీ చదువుతోంది. పెళ్లికి అంగీకరించకపోవడంతో సరస్వతి 2 రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసింది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 2 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సరస్వతి మృతి చెందింది. సరస్వతి తండ్రి తిరుపాల్ నాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎస్ఐ విజయ్ కుమార్ పై కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోనికి తీసుకున్నారు. తాడిపత్రి డిఎస్పీ చైతన్య ఆధ్వర్యంలో కేసు విచారణ చేపట్టారు. సరస్వతి విజయ్ కుమార్ కలిసి తిరిగిన ఫోటోలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి సంబంధించిన సరస్వతి అనే ఒక లేడీ సూసైడ్ చేసుకోవడం జరిగిందండి, పాయిజన్ కన్జ్యూమ్ చేసి. వారి యొక్క తండ్రి గారు అయినటువంటి తిరుపాల్ నాయక్ గారు ఇచ్చిన కంప్లైంట్ మీద ఇప్పుడు చంద్రగిరి స్టేషన్లో ఎస్ఐ కింద విధులు నిర్వహిస్తున్నటువంటి విజయ్ కుమార్ నాయక్ అనే వ్యక్తి నా కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకొని మోసం చేశాడనే బాధతో ఈ సూసైడ్ అనేది కమిట్ చేయడం జరిగిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద మనం ఉన్నతాధికారులకు తెలపగానే ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయమన్నారండి. ఇప్పుడు అతన్ని కస్టడీలో తీసుకొని ఇప్పుడు రిమాండ్ పంపించడం జరుగుతుంది. అలాగే అతని మీద చట్టపరంగా సెక్షన్ 506 306 ఐపీసీ 376 ఐపీసీ అలాగే 420 ఐపీసీ కింద కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే ఉన్నతాధికారులకి రిపోర్ట్ కూడా పంపించడం జరుగుతుంది అతని మీద డిపార్ట్మెంట్ పరంగా చర్యలు తీసుకోవడానికి. థ్యాంక్ యూ. ఇవన్నీ కూడా దిశా చట్టం కింద కూడా ఇప్పుడు యాడ్ చేస్తామండి కేసెస్ అన్నీ కూడా. ఇప్పుడు నెక్స్ట్ దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో దిశా చట్టం కూడా యాడ్ చేస్తాం. థ్యాంక్ యూ.